హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20 సూపర్ 8 మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియా అయితే ఈ మ్యాచ్‌లో 2 చేంజెస్ చేసింది. అవేంటంటే రింకు ప్లేస్‌లో సంజు శాంసన్‌ని తీసుకొచ్చింది. అక్షర్ పటేల్‌ని కూడా తీసుకొచ్చింది వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో. జింబాబ్వే అయితే ఓన్లీ 1 చేంజ్ చేసింది. అదేంటంటే క్రీమన్ బదులు ముసాఫాని టీమ్‌లోకి తీసుకొచ్చింది. జింబాబ్వే అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ బాగానే అనిపించింది. సంజు శాంసన్ 15 బాల్‌లలో 24 స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ 30 బాల్‌లకి 55 స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ అయితే ఈ 50 తన కెరియర్‌లోనే సెకండ్ స్లోయెస్ట్ 50. ఇషాన్ కిషాన్ అయితే 24 బాల్స్‌కి 38 స్కోర్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే 13 బాల్‌కి 33 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా 23 బాల్‌లకి 50 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ 16 బాల్‌లకి 44 స్కోర్ చేశాడు. ఈ 20 ఓవర్స్‌లో అయితే జింబాబ్వే టీమ్ 12 ఎక్స్ట్రాలిచ్చింది. మన టీమ్ ఈ 12 ఓవర్‌లో 256 స్కోర్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 1-6 ఓవర్స్‌లో మనకి 80 రన్స్ వచ్చాయి. 1 వికెట్ కోల్పోయాము. రన్ రేట్ 13.33గా ఉంది. కన్సాలిడేషన్ ఫేస్ అంటే 7-14 ఓవర్స్‌లో 81 రన్స్ స్కోర్ చేసింది. 2 వికెట్స్ కోల్పోయాము. సో, ఆహ్, ఈ 7-14 ఓవర్స్‌లో మన స్కోరింగ్ రేట్ 10.13గా ఉంది. యాక్సలరేషన్ ఫేజ్‌లో 15-17 ఓవర్ల మధ్యలో 40 స్కోర్ చేశాము. 1 వికెట్ కోల్పోయింది. రన్ రేట్ 13.33గా ఉంది. పార్ట్నర్‌షిప్స్ అయితే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ మధ్య 48 రన్స్ వచ్చాయి 25 బాల్స్‌లో. ఇషాన్ కిషాన్ అండ్ అభిషేక్ శర్మ మధ్య 43 బాల్స్‌లో 72 పార్ట్నర్‌షిప్ వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ అండ్ అభిషేక్ శర్మ మధ్య 14 బాల్‌లకి 30 పార్ట్నర్‌షిప్ వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా మధ్య 13 బాల్‌లకి 22 పార్ట్నర్‌షిప్ వచ్చింది. తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా మధ్య 33 బాల్‌లకి 84 పార్ట్నర్‌షిప్ వచ్చింది. తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా మధ్య పార్ట్నర్‌షిప్ 84 ఇదే అతిపెద్ద పార్ట్నర్‌షిప్ మన టీమిండియాకి ఈరోజు. అండ్ ఇషాన్ కిషాన్ అండ్ అభిషేక్ శర్మ మధ్య కూడా 43 బాల్స్‌కి 72 పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఈ రెండే మనకి ఈ మ్యాచ్‌లో అతిపెద్ద పార్ట్నర్‌షిప్‌లు. ఈ ఇయర్ టీ20 వరల్డ్ కప్‌లో మన టీమ్ ఈరోజు సెకండ్ హైయెస్ట్ టోటల్ స్కోర్ చేసింది. ఫస్ట్ హైయెస్ట్ స్కోరర్ శ్రీలంక స్కోర్ చేసింది 260 రన్స్ కెన్యా మీద. స్ ఈరోజు మనం జింబాబ్వే మీద 256 రన్స్ స్కోర్ చేశాము. ఇక జింబాబ్వే బౌలర్స్ విషయానికొస్తే బెనెట్ 2 ఓవర్స్ ఏసి 16 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 8గా ఉంది. ఇతనే న్యూ జింబాబ్వే తరపున అతి తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన బౌలర్. వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా కూడా 3 ఓవర్స్ ఏసాడు. 29 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 9.67గా ఉంది. వీళ్ళిద్దరు తప్పితే మిగిలిన అందరూ కూడా అబోవ్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకొచ్చాడు. 30 బాల్లలో 55 రన్స్ స్కోర్ చేశాడు. ఇక జింబాబ్వే బ్యాటింగ్ విషయానికొస్తే బెనెట్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 59 బాల్స్‌లో 97 స్కోర్ చేశాడు. బెనెట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ తక్కువ స్కోరే చేశారు. జింబాబ్వే కెప్టెన్ 21 బాల్స్‌కి 31 స్కోర్ చేశాడు. మరుమని 20 బాల్స్‌కి 20 స్కోర్ చేశాడు. మున్యంగా 6 బాల్‌కి 11 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ సింగిల్ డిజిట్‌లకే పరిమితమయ్యారు. వాళ్ళైతే ఈ 20 ఓవర్స్‌లో 184 స్కోర్ చేశారు. 6 వికెట్స్ కోల్పోయారు. మన ఇండియన్ బౌలర్స్ అయితే ఈ 20 ఓవర్స్‌లో 11 ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చారు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏసి 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్ చేశాడు. నో వికెట్ 21 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 7గా ఉంది. బుమ్రా 3 ఓవర్స్ ఏసాడు. 21 రన్స్ ఇచ్చాడు. 0 వికెట్స్ అండ్ ఎకానమీ 7గా ఉంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 8.75గా ఉంది. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ ఏసాడు. 35 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 8.75గా ఉంది. దూబే 2 ఓవర్స్ ఏసాడు. 46 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 23గా ఉంది. దూబే అయితే ఈ మ్యాచ్‌లో తన
పూర్తి ఎఫర్ట్‌నయితే పెట్టలేదనిపిస్తుంది. ఫీల్డింగ్‌లో కూడా ఒక 4ని ఈజీగా ఇచ్చేసాడు. దాన్ని అయితే సింపుల్‌గా స్టాప్ చేసుండొచ్చు. కానీ తను ప్రయత్నం కూడా చేయలేదు దానికి. అండ్ బౌలింగ్‌లో కూడా 2 ఓవర్స్‌లో 46 రన్స్ అంటే చాలా ఎక్కువ రన్సే ఇచ్చాడు. వరుణ్ అండ్ అక్షర్ అయితే సేమ్ ఎకానమీతో బౌలింగ్ చేశారు. అండ్ సేమ్ వికెట్లు కూడా లభించాయి. మన టీమిండియా అయితే జింబాబ్వే మీద ఈ మ్యాచ్‌ని 72 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అయితే హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. 23 బాల్స్‌లో 50 స్కోర్ చేశాడు హార్దిక్ పాండ్యా. అండ్ బౌలింగ్‌లో కూడా 3 ఓవర్స్ ఏసి 21 రన్స్ ఇచ్చాడు. బట్ నో వికెట్ ఫర్ హార్దిక్ పాండ్యా. పాయింట్స్ టేబుల్ కనుక చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ గెలిచింది కాబట్టి. అండ్ నెట్ రన్ రేట్ చూసుకున్న 2.89గా ఉంది సౌత్ ఆఫ్రికాకి. వెస్టిండీస్ 2 ఆడి 1 గెలిచింది. 1 ఈరోజు ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా మీద. సో, పాయింట్స్ 2 మాత్రం ఉన్నాయి. నెట్ రన్ రేట్ 1.79గా ఉంది. ఇండియా 2 మ్యాచెస్ ఆడింది. 1 గెలిచింది. 1 ఓడిపోయింది. కాబట్టి పాయింట్స్ 2 ఉన్నాయి. నెట్ రన్ రేట్ -0.10గా ఉంది. జింబాబ్వే 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో, పాయింట్స్ 0, నెట్ రన్ రేట్ -4.47గా ఉంది. సో, అఫీషియల్‌గా జింబాబ్వే ఈరోజు సెమీఫైనల్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈరోజు మన మన బౌలింగ్ టీమ్ కొంచెం మంచిగా పెర్ఫార్మ్ చేసుండొచ్చు అని చెప్పాడు. రేపు వెస్టిండీస్‌తో జరగబోయే మ్యాచ్‌కి మన బౌలింగ్‌ని టైటన్ చేసుకొని వస్తామని చెప్పాడు. సండే రోజు వెస్టిండీస్‌తో జరగబోయే మ్యాచ్ పైన మన ఇండియా గనక గెలిచిందంటే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కి వెళ్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.